జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము ఒకసారి మొదటి వచనం చదవండి. పుష్పం వంటి దానను, చాలండి, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఎటువంటి దానను? పద్మము వంటి దానను. సో మనం లోయల్లో పుట్టే పద్మము వంటి దానను అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. దాంట్లో 2 లోయల గురించి చెప్పుకున్నాం. ఏంటి ఆ లోయలు? సిద్ధిము లోయ, ఆకొరు లోయ, 2 కూడా మనం ధ్యానం చేస్తూ వచ్చాము. సో పద్మము గురించి ఈరోజు మనం ధ్యానం చేయడానికి ఇష్టపడదాం. ఇంగ్లీష్లో ఏమనుందంటే ద లిల్లీ ఆఫ్ వ్యాలీస్, లోయల్లో పుట్టు పద్మము. సో పద్మము అంటే ఏ పుష్పం చెప్పండి? కలువ. ఏం చెప్పండి? అంటే దాన్ని ఇంగ్లీష్లో లిల్లీ అంటాం. లిల్లీ అనే జాతికి చెందిన దాంట్లో ఇది కూడా వస్తుంది. పద్మము అంటే కలువ, అలాగే దాన్నే తామర పుష్పము అని కూడా అంటాం. కలువ, తామర పుష్పం. అయితే ఇక్కడ వధువు సంఘముగా ఉన్న షూలమ్మతి నేను లోయల్లో పుట్టే పద్మాన్ని అని ఎందుకు చెప్పింది అంటే, పద్మానికి ఉన్న ఆ స్పెషాలిటీస్ ఏంటి అంటే, తామర ఆ కలువకున్న ఆ ప్రత్యేకతలు ఏంటి, ఎందుకని సంఘాన్ని దేవుడు పద్మముతో పోల్చడానికి ఇష్టపడ్డారు అంటే, పద్మంలో ఉన్న ఆ స్పెషల్ క్వాలిటీస్ ఏంటి, ఆ క్వాలిటీస్ మనలో ఉంటే మనం కూడా సంఘం అనే శరీరంలో ఉన్నట్టు. అయితే ఈ క్వాలిటీస్ మనలో కూడా ఉన్నాయో లేదో మనం చెక్ చేసుకోవడానికి ఇష్టపడాలి. రైట్. సరే, ఈ పద్మం అంటే కలువ ఎక్కడ ఉంటుంది? తామర పుష్పం ఎక్కడ ఉంటుందండి? సాధారణంగా చెరువుల్లోనూ, అక్కడక్కడ చిన్న నీటి కుండల్లోనూ, ఆయా ప్రాంతాల్లో ఉంటుంది. ఉన్నప్పుడు సహజంగానే వాటర్ ఉంటుంది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో వాటర్ లేకపోయినా ఆ బురదలో ఉంటుంది. అయితే వాటర్ కింద కూడా అది ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుందండి? బురదలో నుంచే పైకి వస్తుంది. అంటే అది ఉండడానికి బురదలోనే ఉంటుంది, కానీ పొరపాటును కూడా ఆ బురద దానికి అంటదు. బాగా ఆలోచించండి. తామర పుష్పం ఏ రంగులో ఉంటుంది? ఎలా ఉంటుందండి? రైట్, 2 కలర్స్లో ఉంటుంది. గులాబీ కలరా? ఓకే, రైట్. రెండు కలర్స్లో ఉంటుంది. గతంలో మనం ఆ రోజా పుష్పాన్ని గురించి కూడా మనం ధ్యానం చేసాం. అయితే ఈ తామర పుష్పం చూడండి, సహజంగా ఎక్కువగా తామర పుష్పాన్ని వాడేవాళ్ళు లేదా కలువ వాడేవాళ్ళు కూడా, హైందవులు కూడా గులాబీ కలర్ ఉన్నది ఎక్కువ వాడరు. ఏది ఎక్కువ వాడతారు? మనకి తామర పుష్పం పేరు చెప్పగానే ముందు గుర్తొచ్చేది వైటే, అవునా కాదా? అంటే అఫ్కోర్స్ 2 కలర్స్లో ఉండొచ్చు, బట్ ఎక్కువగా ఆ వైట్ ఉన్నవే వాళ్ళు పూజల్లో కూడా వాడడానికి ఇష్టపడతారు కదా సహజంగా. అంటే దానికి ఉన్న ప్రత్యేకతను మనం ధ్యానం చేస్తున్నాం. విషయం ఏంటంటే, అది బురదలో నుంచే పుడుతుంది. ఎక్కడ పుడుతుందండి? బురదలోనే పుడుతుంది, బురదలోనే పెరుగుద్ది, బురదలోనే వికసిస్తుంది. మీకు అర్థమవుతుందా? పుట్టడం ఎక్కడ పుడుతుంది? బురదలోనే. పెరగడం ఎక్కడ? వికసించడం ఎక్కడ? అంటే 3 అక్కడే జరుగుతాయి. పుట్టుక, ఎదుగుదల, వికసించడం 3 అక్కడే జరుగుతాయి, అవునా కాదా? కానీ దాన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు, అంతే కదండి. మా పూజలు కాదు, సంథింగ్ దేనికైనా దాన్ని ఇష్టపడతాం. సహజంగా మీరు కూడా కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉంటే ఖచ్చితంగా దాంట్లోకి దిగి మరీ
దాన్ని కోసుకొస్తారు కదా, అది చాలా ఆనందాన్ని కూడా ఇస్తుంది మనకి, అది కోయడం కూడా. అంటే ఎందుకు దానికి అంత స్పెషాలిటీ అని అంటే, ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ పద్మాన్ని గురించి ప్రత్యేకంగా పోల్చడానికి ఎందుకని ఇష్టపడ్డారు అని మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు మనం చెప్పుకున్న 3 విషయాలు: 1 దాని పుట్టిక, 2 దాని ఎదుగుదల, 3 దాని వికాసం అంటే వికసించడం. 3 ఒకే ప్రాంతంలో జరుగుతాయి, 3 కూడా జరుగుతాయి. అయితే బురదలో పుట్టిన, అక్కడే పెరిగిన, అక్కడే వికసించిన దాన్ని తీసినప్పుడు ఎలా ఉంటుంది అది? ఇప్పుడు ఆ తామర పుష్పానికి ఎక్కడన్నా బురద ఉంటుందా? అది చాలా ప్యూర్ వైట్గా ఉంటుంది. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఆ బురదలోంచి వస్తుంది, బురదలోనే పెరుగుతుంది, బురదలోనే వికసిస్తుంది. కానీ ఎందుకో తామర పుష్పం తెల్లగా మెరిసిపోద్ది కదా, చాలా వైట్గా ఉంటుంది. అంటే వైట్లో కూడా చాలా మంచి వైట్గా కనిపిస్తుంది. అంటే చూడడానికి కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే ఎక్కువ తామర పుష్పాలు ఒకే చోట ఉంటే ఎలా ఉంటుంది? అది కొలంలా ఉండదు, లేదా ఒక చెరువులాగా ఉండదు. ఆ ప్రాంతమంతా ఆ పుష్పాలతో నిండిపోతే ఆ అందం చాలా బాగుంటుంది. కవులు అయితే బాగా వర్ణిస్తారు, రచయితలు కవులు ఉంటారు కదండి, వాళ్ళు బాగా వర్ణిస్తారు. అంటే దాన్ని చూడడానికి కూడా చాలా అందంగా వర్ణించడానికి ఇష్టపడతారు. ఎందుకనంటే చూడడానికి అది రమ్యంగా, ఆహ్లాదంగా అనిపించదా? అమ్మా ఎలా చూడాలి? అనిపించదా? అనిపిస్తుంది. ఎందుకని? అన్ని వైట్గా ఉన్న అన్ని కలువలు కూడా ఒకే ప్రాంతంలో ఉంటే చూడడానికి అది ఎలా ఉంటుందండి? అందంగా ఉంటుంది. సరే, విషయం ఏంటంటే, దాని పుట్టిక బురదలోనే పుట్టింది, పెరగడం అక్కడే పెరిగింది, అయినా సరే వికసించడం మానలేదు, ఆ బురదను అది అంటించుకోవడానికి ఇష్టపడలేదు. రైట్. ఇప్పుడు సంఘం ఎందుకు వధువు సంఘం షూలమ్మతి పద్మంతో పోల్చబడ్డానికి ఇష్టపడింది అని అంటే, మనము కూడా బురద అంటే దేనికి సాదృశ్యం? పాపానికే సాదృశ్యం. అందుకే కదండి దావీదు భక్తుడు కీర్తన రాసినప్పుడు పాప ఊబిలో పడి ఉన్నాను అంటాడు. ఎక్కడ పడి ఉన్నాను? పాప ఊబిలో. అంటే బురద, ఊబి అంటే ఏంటి? బురద ఉన్న ప్రాంతంలోనే ఊబి ఉంటుంది. సహజంగా బురదలోకి వెళ్ళినప్పుడు మన కాళ్ళు బురద అవుతాయి, కిందకు కూడా వెళ్ళిపోతాం. అయితే అలాంటి బురదలోనే పుడుతుంది అది. అంటే బురద అంటే పాపానికి సాదృశ్యం. ఇప్పుడు చెప్పండి, మనం కూడా పాపంలోనే పుట్టాం, అవునా కదా? దావీదు భక్తుడు ఏమన్నాడు? నేను పాపంలోనే పుట్టాను, పాపములోనే పెరిగాను అంటాడు. నా తల్లి పాపమునందే నన్ను గర్భము ధరించెను అని అన్నాడు. అంటే మన పుట్టిక కూడా ఎక్కడ? పాపములోనే, పాప లోకంలోనే మనం పుట్టాం, అంతే కదండి? దీంట్లో సందేహం లేదు. బైబిల్ ఏం సెలవిస్తుందంటే, నీతిమంతుడు లేడు ఒక్కడు. అంటే పుట్టుకతో ఎవ్వరూ పరిశుద్ధులు కాదు, పుట్టుకతో ఎవరు నీతిమంతులు కాదు. కానీ బాగా ఆలోచించండి, అలాంటి పాపలోకంలో పుట్టిన కలువ అక్కడే పెరుగుతుంది, అయినప్పటికీ కూడా అది వికసించడం మాత్రం మానలేదు. ఆ బురదను పొరపాటును కూడా అది అంటించుకోవడానికి ఇష్టపడాలి. రైట్. ఇప్పుడు మన ఆత్మీయంగా ఆలోచన చేస్తే, మనం కూడా పాపంలోనే పుట్టాము, పాపాత్ముల మధ్యలోనే పెరిగాము, నిజమే కదా? అలాగే పెరిగాం. మనం పుట్టుకతోనే నీతివంతులు అంటారా? అంటే పాపలోకంలోనే పుట్టాం. ఇప్పుడు మారు మనసు పొందాం, రక్షణ పొందాం, దేవుని కొరకు బ్రతుకుతున్నాం. అయితే పాపంలో పుట్టాం, పాపంలో పెరిగాం, కానీ పాపంలోనే అదేం చేసింది? అక్కడున్నా కానీ ఏం చేసిందండి? వికసించింది. అంటే అర్థం ఏంటంటే, ఈ పాపలోకంలో ఉన్నా సరే మనం వికసించడం మాత్రం మానడానికి, అంటే ఆ బురదను మనం అంటించుకోవచ్చా? అంటే దాని అర్థం ఏంటంటే, మన చుట్టూ మంచి వాళ్ళే ఉంటారు అనుకోవడం మన భ్రమ. చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉంటారు? చెడ్డవాళ్ళు ఉంటారు. ఇప్పుడు చుట్టూ ఉన్న చెడ్డవాళ్ళని బట్టి మనం కూడా చెడ్డవాళ్ళుగా మారొచ్చా? అంటే వాళ్ళతో ఉండొచ్చు, వాళ్ళతో మాట్లాడొచ్చు, వాళ్ళతో తినొచ్చు, కానీ వాళ్ళలాంటి అలవాట్లు మనం కలిగి ఉండడానికి వీల్లేదు. అలాంటి అలవాట్లు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా వధువు సంఘంలో మనం చేర్చబడే ఆస్కారము ఉందంటారా? అంటే సహజంగా చూడండి, మన చుట్టుపక్కల వాళ్ళు, సహజంగా మన స్కూల్ కానీ, మనం నివసిస్తున్న ప్రాంతం కానీ, చుట్టుపక్కల వాళ్ళ కల్చర్ను బట్టి సహజంగా మన లక్షణాలు కూడా కొన్ని బేస్ అయి ఉంటాయి కదా. వాళ్ళ మాట తీరి మనకు రావడం, వాళ్ళ అలవాట్లు మన కొనికి రావడం,
వాళ్ళ సహవాసాన్ని బట్టి కొన్ని విషయాలు మనం కూడా అలవర్చుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుందా ఉండదా? బైబిల్ సెలవిస్తుంది, దుష్ట సాంగత్యం మంచి నడవడిని పాడు చేస్తుందని. అంటే అర్థం ఏంటి? చెడ్డ వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడు తెలియకుండానే కొన్ని చెడ్డ లక్షణాలు మనలోనికి వస్తాయి రావా? మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను చాలాసార్లు చెప్పాను, మీకు తెలియకుండా ఒక పాట వినండి. మీరు రోడ్డు అంటే వెళ్తున్నారు, లేదా ఒక ఆటోలో వెళ్తున్నారు, లేదంటే ఏదో వెహికల్లో వెళ్తున్నారు, తెలియకుండా ఆటో డ్రైవరో లేకపోతే మీరు వెళ్తున్న ప్రాంతంలో ఒక పాట వినండి. అది ఏ దేవుడి పాట అయినా లేకపోతే ఒక సినిమా పాట అయినా వినండి. ఒక 10 నిమిషాల తర్వాత మీకు తెలియకుండా మీ నోటికి వస్తుంది, హమ్ చేస్తాం మనం. ఎందుకని? తెలియకుండానే మన మైండ్లోకి అది వెళ్ళిపోద్ది, అవునా కాదా? అలాగే చెడ్డ మనుషుల మధ్య ఉన్నప్పుడు తెలియకుండానే వాళ్ళలో ఉన్న లక్షణాలు మనకే వస్తాయి రావా? ఖచ్చితంగా వస్తాయి. మనం ఎవరితో ఉంటున్నామో ఆ లక్షణాలే వస్తాయి. సహజంగా లోకల్ ఒక మాట అంటారు కదండి, 6 నెలలు సహవాసం చేస్తే అంటారు కదండి. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చెడ్డోళ్ళ దగ్గరికి వెళ్ళిన మంచోళ్ళు చెడ్డోళ్ళు అయిపోతున్నారు, కానీ మంచోళ్ళ దగ్గర ఉన్న చెడ్డోళ్ళు ఎందుకు మారట్లే నాకు అది ఇప్పటికి అర్థం కాదు. మీకు అర్థమైందా? 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు అంటారు. మరి వీళ్ళని వాళ్ళ ఎందుకు మార్చలేకపోతున్నాం అంటే అర్థం ఏంటి తెలుసా? చెడుకున్నంత ప్రభావం మంచికి ఉండదు. అది స్ప్రెడ్ అయినంత స్పీడ్గా మంచి స్ప్రెడ్ కాదు. నిజమా కాదా? లోకల్లో కూడా ఒక మాట అంటారు, ఏంటి అని అంటే, మంచి గడప దాటేలోగా చెడు బూట్లు వేసుకుని మొత్తం తిరిగి వచ్చేస్తుందట. మీకు అర్థమైందా? మొత్తం అంటే అర్థం ఏంటి? ఒక మంచి మాట ప్రపంచానికి పరిచయం చేయాలని సపోజ్ మీలో ఎవరన్నా పలానా వ్యక్తి మంచోడని చెప్పడానికి చాలా టైం పడుతుంది, కానీ చెడ్డోడని చెప్పడం సాయంత్రం మొత్తం ఊరంతా ఉండేస్తుంది. ఎందుకని? ప్రజలు కూడా దురద చెవులు బ్యాచ్ ఉంటారు, మంచిని స్ప్రెడ్ చేయరు. పలానా సోదరు మంచిదండి, మారిందండి, పలానా సోదరుడు మంచోడండి, ప్రభు కొరకు బ్రతుకుతున్నాడండి, ఈ మాట స్ప్రెడ్ చేయడానికి మనసు రాదు, నోరు కూడా రాదు. కానీ వాడి గురించి ఒకవేళ నిజం కాకపోయినా ఏదైనా చిన్న లూప్ హోల్ బయటకు వచ్చిందనుకోండి, అది నిజమో కాదో వాళ్ళకి అనవసరం. మొత్తం వాళ్ళు అలా నీకు కూడా తెలియదు అది అంటారా? అంటే నీకు కూడా తెలీదు, కానీ నేను విన్నా అంటాడు. ఇంకోటి ఏమన్నా తెలుసా? నేను చూసా అంటాడు. వీడికి ఏం తెలీదు, ఎవడో వీడికి చెప్పాడు, వీడు ఇంకోటి చెప్పాడు, వీడు ఇంకోటి చెప్తాడు, అలా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. ఇంతకీ ఒక లైన్గా అరే నువ్వు చూసావా అంటే నాకు తెలియదురా, వీడిని అడగాలంటాడు. ఇలా క్యూ అంతా అడుగుతూ వస్తే ఆఖరికి మొదట చెప్పినోడు ఉంటాడు కదా, వాడు కూడా తెలియదు. మరి ఎందుకు అంత కాన్ఫిడెంట్గా చెప్పు అంటే, నాకు నమ్మకమైన చెప్పడం నిజం అనుకున్నా అంటాడండ. కానీ ముందు మాత్రం ఏమంటారు? చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడతారు, ఏదో తెలుసునట్లుగా, చూసినట్టుగా, దగ్గరుండి వీళ్ళే చేయించినట్టుగా అంటారా? అంటే కొన్ని సందర్భాల్లో చెడు వేగంగా విస్తరిస్తుంది, మంచి చాలా స్లోగా వెళ్తుంది, అవునా కాదా? అందుకే చెడుకి అంత ప్రభావం ఉంటుంది. అందుకనే సహజంగా దుష్ట సాంగత్యం ఎందుకు చేయొద్దు అంటారంటే, తొందరగా మారిపోతారు కాబట్టి, తొందరగా, అవునా కదా? అందుకే మనం చేసే స్నేహము మంచి వాళ్ళతో చేస్తే మంచి బుద్ధులు వస్తాయి, పనికి మాలిన వాళ్ళతో చేస్తే పనికి మాలిన బుద్ధులే వస్తాయి. వాళ్ళు ఏం చెప్తారు? సినిమాలు చూడడం తప్పు కాదు, పనికి మాలిన వేషాలు వేయడం తప్పు కాదు, ఈ లోకంలో ఎవడు నీతిగా ఉన్నాడురా మనం నీతిగా ఉండడానికి అని పనికి మాలిన డైలాగులు కొడతారు. అది ఆత్మీయుడితో ఉన్నామనుకోండి, వాడేం మాటలు చెప్తాడు? దేవుని మాటలు చెప్తారు. అంటే మన సహవాసం మంచి వాళ్ళతో ఉంటే తెలియకుండా మనం ఎలా మారుతామండి? మంచివాళ్ళుగా మారుతాం. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు మన బట్టలు మార్చినాయి అనుకోండి, దాని సహవాసం సబ్బుతో దేంతో అంతే కదండి. ఎందుకని? సోప్తో సహవాసం చేసింది అనుకోండి, ఆ సోప్ ఏం చేస్తుంది? క్లీన్ చేస్తుంది. ఇది వెళ్ళి బొగ్గుతో సహవాసం చేసింది అనుకోండి, ఇంకేం చేస్తుంది? అసలు ఇదే బుర్రతో వచ్చింది అనుకోండి, రా నా మసి కూడా నీకు అంటిస్తా అని అంటది. ఎవరో? అంతే కదండి. అంటే అర్థం ఏంటి? సోప్తో సహవాసం చేస్తే దాన్ని క్లీన్ చేస్తుంది, ఉతికేస్తుంది, శుభ్రం చేసి బయటికి పంపేస్తుంది. నాతో ఉంటే ఇలా ఉంటుంది అని అంటది. అదే బొగ్గుతో సహవాసం చేస్తే ఖచ్చితంగా ఎందుకంటే ఇచ్చావు ఈ మసి నాకు అంటే, నా తత్వం అది, నా దగ్గరకు వచ్చి అంటించొద్దంటే ఎలా కుదురుతుంది? నా రంగే అది, నా అలవాట్లే అవి, నా బుద్ధులే అవి, కుదరదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు తేలుతో సహవాసం చేస్తే తేలు ఏం చేస్తుందండి?
కాముగా వచ్చి అలా కుట్టి వెళ్ళిపోద్దంట. ఏంటది? తేలిక ఏముంటుంది? ఏముంటుందండి? కొండెం. తేలిక ఏముంటుంది? కొండెం. నువ్వు సహవాసం చేసే వ్యక్తులు కూడా తేలు లాంటి వాళ్ళు ఉంటారు. అంటే ఏంటో తెలుసా? కొండేలు చెప్పేవాళ్ళు. నువ్వు చెప్పిన సీక్రెట్స్ నీ దగ్గర ఉంచరు. ఇంకొకరు ఉంటారు నీ గురించి పక్క వాళ్ళకి చెప్పేవాళ్ళు, పక్క వాళ్ళ గురించి వేరే వాళ్ళకి చెప్పేవాళ్ళు. మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీతో సహవాసం చేసేవాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అప్పుడు వరకు మీతో ఉన్న మూడో వ్యక్తి గురించి వాళ్ళు వెళ్ళగానే బ్యాడ్ చెప్పారంటే అర్థమేంటి తెలుసా? నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి కూడా మాట్లాడతారని అర్థం. అందుకనే వాళ్ళు చెప్పే ఆ పనికిమాలిన మాటలతో నువ్వేం చేయకూడదో తెలుసా? ఏకీభవించకూడదు. ఏం చేయకూడదు? ఏకీభవించకూడదు. కానీ మనం ఏం చేస్తాం? ఆ తేలే మనకు కావాలనుకోండి, అది కుట్టినా మనకు అదే కావాలనుకుంటాం. పాపం ఊరికినే విడిచిపెడుతుందా? మీ పాపం మిమ్మల్ని ఏం చేస్తుంది? మీ పాపం మిమ్మల్ని పట్టుకుంటుంది. ఏం చేస్తుందట? పట్టుకుంటుంది. ఇప్పుడు పాపంతో నువ్వు సహవాసాన్ని కలిగి ఉంటే ఏదో ఒక రోజు ఆ పాపం నిన్ను, నీ కుటుంబాన్ని నిలువునా దహించే రోజు వస్తుంది. నీ ఆత్మీయ జీవితాన్ని కబళించే రోజు ఒకటే వస్తుంది. కానీ ప్రజలు ఏం చేస్తున్నారు తెలుసా? పాపంతోనే సహవాసాన్ని కలిగి ఉంటున్నారు. దేంతో? పాపంతోనే. మీకు తెలుసా, కలువ బురదలోనే ఉంటుంది, కానీ బురదతో సహవాసాన్ని కలిగి ఉండదు. ఆ బురద దానికి అంటించుకోవడానికి అంటే తెలుసా, చెడ్డోళ్ళు నీతో ఉంటారు. ఎందుకో తెలుసా? చెడ్డోళ్ళు ఉన్న లోకంలోనే ఉన్నాం. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో తినాలి, వాళ్ళతో విందులకు వెళ్ళాలి, వెళ్తాం. కానీ ఆ పాపాన్ని నువ్వు అంటించుకోవడానికి ఇప్పుడు వాళ్ళతోనే ఉద్యోగానికి వెళ్తున్నావు, వాళ్ళున్న ప్రాంతంలో పనులకు వెళ్తున్నావు, కానీ వాళ్ళు చెప్పే పనికి మాలిన మాటలు నీ బుర్రకి ఎక్కించుకున్నావంటే నువ్వు కూడా పనికి మాలిన వ్యక్తిగా మారిపోతావు. కానీ చాలామంది ఏం చేస్తారు తెలుసా? అసలు ఎవడన్నా నీకు చెడ్డ చెప్పాడు అనుకోండి, నాలుగు కత్తిరింగ్ చేస్తాను ఇలాంటి పిచ్చి మాటలు చెప్పావంటే అని అంటే ఇంకొకసారి చెప్తారా? మనం ఏం చేస్తాం? అవునా, సైతాన్ బ్యాచ్ మనం. సైతాన్ ఏమంది వచ్చి, అవునా ఇది నిజమా? ఆ క్వశ్చన్ మార్క్లోనే ఉంది. చాలామంది అవునా అంటారు. ఎవడన్నా పనికిమాల మాటలు చెప్తే అవునా అనకండి. నీకు ఎందుకురా, మనకెందుకు, మన ప్రార్థనా పరులు, మన ఆత్మీయులు ఇలాంటి దిక్కుమాల విషయాలు మనకెందుకురా అనాలిగా అనరు. కాలేజీకి వెళ్ళే ప్రాంతాల్లో, స్కూల్స్కి వెళ్ళే ప్రాంతాల్లో, పనులకు వెళ్ళే ప్రాంతాల్లో, ఉద్యోగం చేసే ప్రాంతాల్లో, వ్యాపారం చేసే ప్రాంతాల్లో ప్రతి చోట పనికిమాలిన వాళ్ళు ఉంటారనే బైబిల్. అంతే కదండి. కలువ ఎక్కడ పెరుగుతుందట? మనం కూడా ఈ లోకంలో ఉన్నాం. లోకం నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోతామా? చచ్చే వరకు ఇక్కడే పెరగాల, చచ్చే వరకు ఇక్కడే ఉండాలా, ఇక్కడే వికసించాలా, ఇక్కడే ప్రభు కొరకు బ్రతకాలా. అంటే అర్థం ఏంటి? ఈ బురద వంటి లోకంలోనే మనం పుట్టాం, బురద వంటి లోకంలోనే పెరుగుతున్నాం, బురద వంటి లోకంలోనే నివసిస్తున్నాం. కానీ ఆ బురద మాత్రం నీలో ప్రవేశించడానికి వీలు. మీరు చూడండి, ఆ కలువను కోసిన తర్వాత కలువ లోపల ఎక్కడైనా బురద ఉంటుందా? పోనీ లోపలికి ఉంటుందా? ఇప్పుడు పైన ఉందనుకోండి, వాటర్లో ఇలాగా క్లీన్ చేసి పైకి తీస్తారు కదా, సహజంగా తీసిన తర్వాత దానికి పైప్లా ఉంటుంది కదండి, ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఏదైనా పెట్టుకుని ఒక బోతద్దం పెట్టి వెతకండి, లోపలికైనా బురద ప్రవేశించినట్టు ఉంటుందా? మరి అది పైప్లా ఉంటుంది, కిందకు ఉంటుంది. ఇంతకాలం బురదలో ఉంది, నెమ్మదిగా బురద కొద్దిగా లోపలికి వెళ్ళిందా? ఎందుకు వెళ్ళా? దాని తత్వం అది, దాని తత్వం కదా. అంటే పాపలోకంలో ఉన్నాం. మరి పాపం క్రమక్రమంగా ఎవరో ఎక్కిస్తున్నారండి. ఎందుకు ఎక్కుతుంది? కలువలో ఎక్కిందా? చెప్పండి. మరి నీలో ఆ పనికిమాల లక్షణాలు ఎందుకు ఎక్కుతున్నాయి? మీకు అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? అంటే వాళ్ళ చెప్పుడు మాటలు నీకు ఎక్కొచ్చా? వాళ్ళతో సహవాసం ఉంటున్న వాళ్ళు అసలు నాకు అర్థం కాని విషయం. మీరు ప్రార్థనకు వెళ్తున్నారండి, మీరు ఆత్మీయులు, మంచిగా మార్గంలో వెళ్తున్నారు, వాక్యం వింటున్నారు, దేవుని సన్నిధికి వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ఆరాధన చేస్తున్నారు, ఓకే. ఎవరైనా నీ దగ్గరకు వచ్చి పనికి మాలిన మాటలు చెప్తే నువ్వేమనాలా? ఏమనాలా? అవునా అనాలా? మరేమనాలా? మనం ఎప్పుడన్నా అంటే మనకు తెలిసి ఉండేది, మనం అనంగా. మీకు అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఎవరో వచ్చారు, అరే పలానా సినిమా బాగుందంట్రా అన్నాడు, నువ్వేమనాలా? అవునా, నిజమేనా, అంత బాగుందేంట్రా అంటే నువ్వు సైతాను అని అర్థం. ఏమనాలి సహజంగా? మీరు ఏమన్నారు? మేము అనలేదు పాస్టర్ గారండి, మేము కూడా సిగ్గు లేకుండా వెళ్ళి థియేటర్లో కూర్చుని కోతిలాగా అలా కూర్చుని చూసామండి. చెప్పండి, ఏమనాలా సహజంగా? నిజమేనా?
అబ్బా నువ్వు చెప్తుంటే చూసేయాలనిపించేస్తుంది నాకు, నువ్వు చెప్పొద్దు అలా అన్నావు ఎప్పుడన్నా? మరి ఏమనాలా? ఇలాంటి దిక్కుమాలిన సంగతులు ఇంకొకసారి నా దగ్గర చెప్పావంటే మరలా నీతో సహవాసం నేను, నువ్వు చూసి తగలడు. ఈ దిక్కుమాల విషయాలు నాకెందుకు చెప్తున్నావు? నేను చాలా కాలమైంది ఇలాంటివి వదిలేసి, మరలా నా లైఫ్లో నేను అవి రానివ్వనే. అదంతా ఫిక్షన్, అంటే కల్పిత కథలు. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రతి మూవీకి ముందు ఏమనేస్తారు అక్కడ? ఈ చిత్రంలోని పాత్రలన్నీ ఎవరిని ఉద్దేశించినవి కావు అన్నీ కదా. మీరు ఇన్వాల్వ్ అయిపోతారు. ఆడు ఏడిస్తే మీరు ఏడ్చేస్తారు, మరలా ఆడు తిట్టేస్తూ ఉంటారు విలాన్ని, ఈ పనికిమలోడు ఇలా చేశాడు అంటే. మీరు ఫిక్షన్లో కూడా ఇన్వాల్వ్ అయిపోయి, ఇప్పుడు సినిమాలో వాడు చేశాడండి, కొట్టేశాడు, మీరు బయటికి వెళ్ళి 100 మందిని కొట్టేస్తారా తమ్ముడా? కొట్టేస్తారా? కొండలలో చీపురు నుజ్జు చేస్తారు, ఇద్దరు ఉంటే చాలు, పొడి చేసి అవతల పడేస్తారు బయటికి. ఎవరో సినిమాలు చూసి అడవిడి చేస్తే కుదరదు. అంటే సినిమాల్లో ఉన్నది రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది, అవునా కాదా? సినిమాల్లో చూపించేదంత నిజమేనా? కాదు. కానీ దానికి ఎందుకు అట్రాక్ట్ అవుతారో తెలియదు. సినిమాలో చూసి ఒకడు అంటాడు, మనం స్మోక్ చేసామంటే పలానా హీరో రింగుల్లా కాలుస్తాడు అంటాడు. ఎలా కాలుస్తాడట? ఎవరిలాగా? ఆ హీరోలాగా. ఆడు బయట కాల్చడు. వీడికి ఏం అలవాటు చేస్తాడు? ఆడు బయట శుభ్రమైన బట్టలు వేసుకుంటాడు, లోపల మాత్రం చెంకి బట్టలు వేసుకుంటాడు. అంటే తలుకు బెలుకులు, వీళ్ళు ఆ తలుకు బెలుకులు వేసుకుని వస్తారు. ఎక్కడో ముక్క, ఎక్కడో కలరు, ఒక షర్ట్ 4-5 కలర్లు ఉంటుంది. కొంతమంది అది ప్యాచీ వర్క్ చేశారో నిజంగా షర్టో అర్థం కాని పరిస్థితులు ఉండవా? అసలు బయట అవి వాడతారా వాళ్ళు? నిజ జీవితాల్లో సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. అంటే ఎవరైనా ఇలాంటివి వచ్చి చెప్తే మనం ఏం చేయాలా? చెప్పాలా? చెప్పొద్దు, ఇలాంటి విషయాలు నా దగ్గర మాట్లాడొద్దు అని చెప్పలొద్దా? అలా చెప్తేనే మనం కూడా కలువ బ్యాచ్లో ఉన్నట్టు అని అర్థం. ఏ బ్యాచ్లో? పద్మము వంటి దానను అని చెప్పగలం. రెండోది, ఎవరైనా వచ్చి ఒకప్పుడు మనం దరిద్రంగా జీవించి ఉండొచ్చు, ఎవరైనా వచ్చి మరలా అలాంటి పాత స్నేహితులు, పాత వ్యక్తులు, పాత పరిచయం ఉన్నవాళ్ళు, లేదంటే ఇంకెవరైనా కొత్త వ్యక్తులు వచ్చి నీకు సైట్ కొడుతున్నారు అనుకోండి, అలాంటి సంగతులు నీ నోటీస్కి వచ్చింది అనుకోండి, నువ్వేం చేయాలా? అబ్బా వదిలేసిన దాన్ని మళ్ళా భలే వచ్చారనుకొని మరలా వెళ్ళిపోవాలా? అలాంటి వాళ్ళని బైబిల్ ఏం చెప్పిందో తెలుసా? పంది అని చెప్పింది. ఏమని చెప్పింది? అంటే వదిలేసిన విషయాలు మరలా కూడా నువ్వు తీసుకుంటున్నావంటే కడగబడిన పంది మరలా ఎక్కడ దొరుకుద్దట? బురదలో దొరుకుద్దట. అంటే గుర్తుపెట్టుకో, వదిలేసిన విషయాలు మరలా మన బ్రతుకులోకి రావడానికి వీల్లేదు. ఎవరైనా మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు కుటుంబ వ్యవస్థ పతనం అయిపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వల్లే కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది? పతనం అయిపోతుంది. అందుకే ఆత్మీయ జీవితంలో మనం బురదలోనే పెరుగుతాం, బురదలోనే పుట్టాం, బురదలోనే ఉండాలి చచ్చే వరకు. కానీ ఆ బురద మాత్రం మనలో రావడానికి వెళ్ళలేదు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలనంటే, ఒక పడవ వెళ్తుంది అనుకోండి వాటర్లో, చాలామంది చెప్తూ ఉంటారు, పడవ వెళ్తుంది అనుకోండి. పడవ వెళ్తున్నప్పుడు పడవ ఎక్కడ ఉండాలా? నీళ్లపై ఉండాలా. ఆ పడవలోనికి నీళ్ళు వచ్చినాయి అనుకోండి, చిన్న రంధ్రం పడి పడవ ఏమవుతుంది? పడవే కాదు, అది గొప్ప షిప్ అయినా సరే కొంచెం వాటర్ కనుక ప్రవేశించడం మొదలు పెడితే ఏమవుద్ది? మునిగిపోద్ది కొంతకాలానికి. అంటే కొంతమంది అంటారు, చిన్న తప్పే కదండి, చిన్న బూతు మాటే కదండి, చిన్న సినిమాయే కదండి. ఆ చిన్న మాట చాలు, అంతే కదండి. ఇప్పుడు ఒక చిన్న రంధ్రం ఏం చేస్తుందండి? షిప్ అంతా ముంచేస్తుంది. ఇప్పుడు మీరు కొంతమంది పొలం పనికి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదండి, ఉన్నారు కదా. పొలం పనులు చేసేటప్పుడు ఊడి పూడుస్తారు కదండి. ఊడి పూడ్చేటప్పుడు గట్టికి చిన్న కన్నం పడింది అనుకోండి, వాటర్లోంచి చిన్న రంధ్రం పడింది, అదేమవుద్ది? వదిలేశారు, ఏం చేస్తుంది? మొత్తం కొద్దిసేపటికి ఆ గట్టు మొత్తాన్ని కట్ చేస్తుంది. అది అంటే చిన్నదే కదా, వదిలేసి వెళ్ళిపోతాడా? దాన్ని కర్రతో ఏం చేస్తాడు? పూడిస్తాడు. అంటే చిన్న పాపమే కదా అని వదిలేయద్దు. ఆ పాపం ఒకనాడు మనల్ని, మన కుటుంబాన్ని ఏం చేస్తుంది? చెప్పాలా? మీకు విషయం చెప్పనండి, పాపం ఎప్పుడు కూడా చేసేటప్పుడు హాయిగా ఉంటుంది, చేసేటప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, కానీ దాని రిజల్ట్ మాత్రం
చాలా దారుణంగా ఉంటుంది. అంటే మీరు ఎవరినైనా చూడండి, ఫోన్ మాట్లాడేటప్పుడు అలా మురిసిపోతూ ఉంటారు కొంతమంది. ఫోన్లు వస్తూ ఉంటే ఫోన్లు మాట్లాడి అలా స్తంభాలు పట్టుకుని బల్లుల్లాగా అక్కడక్కడ అలా తిరుగుతూ ఉంటారు కదండి. కొంతమంది తిరుగుతారు, ఆ ఫోన్లో మురిసిపోతూ ఉంటారు. అలా సంతోషం, ఎంత సంతోషం. అది దొరికేసిన రోజున తెలుస్తుంది వాళ్ళ మొహాలు. కాల్ హిస్టరీ చెక్ చేసిన తర్వాత భర్తో భార్యో ఇద్దరు ఎవరో ఒకళ్ళు ఆ చెక్ చేసిన తర్వాత ఎవరితో మాట్లాడావే అంటాడు. అన్న తర్వాత తన్ని పుట్టింటికి తరిమేస్తాడు. అక్కడ ఏమంటారు, ఇది ఎవరితో అక్రమ సంబంధం పెట్టుకొని తరిమేడాడు అంటారనరా. నీ దగ్గర అంటారు వచ్చి, అని మంచోడు కాదమ్మా అంటారు నీ దగ్గర. ఓవర్ యాక్షన్ అది. కానీ బయటికి వెళ్ళి ఏమంటారు తెలుసా, దీనికి ఒళ్ళు కొవ్వుపోయి వాడు అన్నీ తెచ్చి పడేస్తాడు, దీనికి మాయరోగమా, ఇలాంటి పనికి మాల పనులు ఎందుకు చేసింది ఇది అంటాడంట. ఖచ్చితంగా అంటారు. అంటే గుర్తుపెట్టుకో, పాప రిజల్ట్ ఎప్పుడు అంతే. అవ్వ పండును చూసిందట, చూడగానే తనకేమనిపించింది, బా సూపర్గా ఉంది, బ్యూటిఫుల్గా ఉంది, రమ్యంగా ఉంది, అందంగా ఉంది, ఏమైనా సరే ఇలాంటి పండు తినకపోతే వేస్ట్ అని అనుకుంది. ఎవరు అనుకుంది. సరే తింది. తిన్న తర్వాత రిజల్ట్ ఏమైందండి? ఏదేని తోట నుంచి గెంటి వేయబడింది. ఏం చేయబడింది? ఇక్కడ నువ్వు ఉండడానికి నీకు అర్హత లేదు. గెంటేశాడు దేవుడు. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియచేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియచేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.